Cancer Healer Center, a new beginning. ఏపీ పాలిటిక్స్ లో లిక్కర్ ఫైల్స్ గత 5 ఏళ్లలో మద్యం తయారీ సరఫరా విక్రయాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ సిబిసిఐడి సంచలన నివేదిక ఇచ్చింది. ఇక ఇప్పుడు సిట్ ఎంక్వైరీ ఫ్రేమ్ లోకి వచ్చింది. ఓవైపు విచారణ, మరోవైపు విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. 5 సంవత్సరాల లక్షల కోట్ల రూపాయల నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్. ఇది ఇంతకుముందు ఆయన హయాంలో అయ్యే డిస్టరీస్ నుంచి అయ్యే క్వాలిటీతో అయ్యే మద్యమే వచ్చింది, కానీ ఆయన హయాంలో అది అమృతం, ఆయన హయాం పక్కకు పోతే వేరే హయాంలో అది విషయం. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2024 వరకు మద్యం విక్రయాల్లో జరిగిన అక్రమాలపై సిట్ ఎంక్వైరీకి ఆదేశించింది ఏపీ సర్కార్. బెవరేజెస్ కార్పొరేషన్లో 235 కంపెనీలు ఎంపానెల్ అయి ఉంటే కేవలం 7 కంపెనీలకే 60% ఆర్డర్లు ఇచ్చారని ఇప్పటికే సిఐడి రిపోర్ట్ ఇచ్చింది. 9,000 కోట్లకు పైగా విలువ చేసే మద్యం ఆర్డర్లు పొందిన కంపెనీలపై ఇప్పుడు సిట్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా నగదు రూపంలో చెల్లింపులు జరపడం వెనుక అసలు కథేంటో కూపీలాగబోతోంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సిఐడి విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు బేసిక్ ప్రైస్ సహా మద్యం తయారీ, సరఫరా, విక్రయాలకు సంబంధించి వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల నిగ్గు తేలుస్తామన్నారు. అవసరమైతే ఈ కేసులు ఈడీని కూడా ఇన్వాల్వ్ చేస్తామన్నారు. బ్రూయింగ్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, హోల్సేల్ నుంచి, రీటైల్ నుంచి, లాస్ట్ మైల్ అమ్మే వరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. 2014-19లో టీడీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన కంపెనీలే తమ హయాంలోనూ మద్యం సరఫరా చేశాయన్నారు మాజీ సీఎం జగన్. అప్పట్లో టీడీపీ నేతల కోసమే మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కావాలని వైసీపీ నేతలను కేసుల్లో ఇరికిస్తున్నారని విమర్శించారు. మిథున్కి ఏం సంబంధం? ఆయన పార్లమెంట్, లోక్సభ ఫ్లోర్ లీడర్, వాళ్ళ ఆయన లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం, ఇది కేసుల్లో నిలబడతాయి. ఎన్ని అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది, సేమ్ బేసిక్ రేట్లే కదా. ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లకు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచినాం. ప్రభుత్వ రంగంలో నడుస్తా ఉన్న షాపులను రద్దు చేసినాడు. ఇది నిజంగా పెద్ద స్కామ్. మద్యం విక్రయాల్లో అమ్మకాలపై ఏపీ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఫిర్యాదు మేరకు సిఐడి ఆల్రెడీ కేసు ఫైల్ చేసింది. దర్యాప్తులో స్పీడ్ పెంచేలా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసింది సర్కార్. సిఐడి డీఐజీ ఆధ్వర్యంలోనే సిట్ విచారణ కొనసాగుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది సిట్. Cancer Healer Center, a new beginning.